మనం ఎలా పని చేయాలి, ఎలాగా ఆలోచించాలి అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. ఎస్, నో, తెలీదు. ఇప్పుడు ఈ మూడిట్లో మీరు మోస్ట్ ఈజియెస్ట్ ఆప్షన్ ఏమనుకుంటున్నారు? అన్నిటికన్నా సులభమైనది తెలీదు అని కదా. బట్ మీరు అక్కడే తప్పు చేసేసారు. ఇప్పుడు ఎస్ చెప్పేసినాడు బాగానే ఉంటాడు, వాడి కష్టాలు ఏవో పడతాడు, వాడి తిప్పలు ఏవో పడతాడు, వాడు చేస్తాడు పని, వాడికి పని చేయడం ఇష్టం. పడిపోయినా ఏమైనా చెమట పట్టినా చెట్టు ఉన్నా చెట్టు లేకపోయినా ఏ ఉన్నా ఏది లేకపోయినా పని చేయగలుగుతాడు. బేసికల్గా పని అంటే పిచ్చి, అలా రాసేసుకోండి. నో చెప్పాడు, ఆ అబ్బాయి నో చెప్పింది ఎక్స్క్యూజ్ కాదు, ఏదో ఎగ్గొట్టడానికి కాదు, వాడికి ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంటే అదేదో చేస్తాడు, వాడు సక్సెస్ అవుతాడు. బట్ ఆ ప్రాబిలిటీ తక్కువ. వాడు చాలా కష్టపడాలి, జస్ట్ చెప్పినవాడు కన్నా డబల్ త్రిబుల్ కష్టపడాలి. వాడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఇందాక వచ్చానే ఈజీ అనే టైంకి అదే మాట్లాడిపోతున్నాయి. ఇప్పుడు తెలీదు అనేవాడికి ఎంత నరకం ఉంటుంది చెప్తా. వాడి మానసిక ఆలోచనలు మైండ్లో, అరే ఆ రోజు జస్ట్ చెప్పేసి ఉంటే బాగుండేదా, అనవసరంగా నేను కమిట్ అవ్వలేదా, లేదులేరా నో చెప్పేసానుగా పర్లేదులే పదా అని చెప్పేసి బండి నడుపుతాడు. వాళ్ళ అమ్మాయినో వాళ్ళ ఫ్యామిలీని వెనకాల వేసుకుని టక్ మళ్ళీ ఇది గుర్తొచ్చుద్ది ఆయన చూడగానే, నో చెప్పిన చూడగానే, ఆ రోజు నేను కూడా నో చెప్పుంటే బాగుండేదిరా. పోనీ నో చెప్పడానికి ఫిక్స్ అవ్వడు, నో చెప్పేద్దామని వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ ఎస్ చెప్పినట్టు కనిపిస్తాడు. సో ఎస్ నో అనేలా ఉండకూడదు లైఫ్. ఒకటే ఉండాలి డిసిషన్. ఇది అలా అలవాటు చేసుకో, లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. Thank you.